గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్తో పాటు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మామిళ్లపల్లి గ్రామంలో జరిగిన ఈ ఘటనతో ఉదయం నుంచి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇళ్లలోకి వెళ్లి బలవంతంగా అరెస్టులు చేశారంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున అంబటి మురళీకృష్ణ నివాసానికి చేరుకొని నిరసన చేపట్టారు. పరామర్శకు వస్తే అరెస్టులు చేస్తారంటూ జూపూడి ప్రభాకర్ను పోలీసులు ప్రశ్నించారు. ఏదైతే గత 15-20 రోజుల నుంచి ఈ మొక్కజొన్న మద్దతు ధరకై జరుగుతున్న ఉద్యమంలో జరిగినటువంటి పరిణామాలను, దాని మీద పనిచేస్తున్నటువంటి రైతుల మీద అక్రమ కేసులు, అక్రమ నిల్వలని గోడౌన్ సీజ్ చేసిన విషయంలో వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం రైతుకు అండగా నిలుస్తున్నటువంటి పార్టీ నాయకులను, బీసీ నాయకులను, ఎస్సీ నాయకులను, దీనికి కర్త కర్మ క్రియ అనేటువంటి అంబటి మురళీకృష్ణ గారిని కూడా ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేయడం అనేది చాలా అన్యాయం అని తెలియజేస్తూ ఉన్నాం. రైతుల విషయంలో గిట్టుబాటు ధర 600-700 రూపాయలు తక్కువగా ఉండ దాని మీద ఏమీ స్పందించినటువంటి నాయకులు దానికి బాసటగా నిలబడి అక్రమ కేసులు ఎత్తేయమని, అక్రమంగా నిలవనే పేరుతో శాంతి భద్రత దృష్ట్యా ఇది చాలా ప్రశాంతమైన గ్రామం. ఇక్కడ ఏ విధమైనటువంటి ఘర్షణలో ఎప్పుడు కూడా జరిగినటువంటి పరిస్థితి లేదు. ఈ 15-20 రోజుల్లో కూడా ఎక్కడా కూడా శాంతి భద్రతలు విగుతంగా ఏ కార్యక్రమం చేసినటువంటి పరిస్థితి లేదు. ఇలాంటి ప్రశాంతమైన గ్రామంలో ఈ విధంగా పోలీస్ కవాతు నిత్యం నిర్వహించడం, వచ్చేటువంటి బీసీ, ఎస్సీ, మైనారిటీ, కాపు నాయకులను అక్రమంగా నిర్బంధించడం,